హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్లో అయితే నా శివరాత్రి డే మొత్తం ఎలా గడిచిందో అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈసారి శివరాత్రి అయితే మా ఇంట్లో చాలా హ్యాపీగా జరిగింది. ఐ హోప్ మీ అందరు కూడా చాలా ఆనందంగా శివరాత్రి రోజు ఆ శివయ్య పూజ చాలా బాగానే చేసుకొని ఉంటారు. ముందుగా అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు తుడిచి పోచా చేసి ఇంకా కొంచెం సర్దుకునేవన్నీ చేసేసాక కొంచెం మంచినీళ్ళు తాగడం ఇలాంటివి చేసేసి ఇంట్లో ఫస్ట్ ఒక చిన్న దీపాన్ని పెట్టేసి బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నానండి. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఫస్ట్ ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక దీపం పెట్టేశాక అప్పుడు తులసమ్మ దగ్గర పెట్టాలి, ఫస్ట్ తులసమ్మ దగ్గర కాదు, ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే బయట పెట్టాలి అనేసి. సో అప్పటి నుంచి నేను ఏం చేశానంటే, అంటే కిచెన్లో అయినా లేకుంటే దేవుడి రూమ్లోనే ఒక సైడ్కి దీపం పెట్టేసి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా లేట్ అయితే ఎండ వచ్చేస్తుంది కదండి, అందుకని. సో ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టి గుమ్మంకి కొంచెం ధూపం ఇవన్నీ వేసేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశానండి. బయట అయితే అలా పెట్టేశాక పైన అంతా సర్ది పెట్టుకున్నాను. ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ రోజు చేయాలంటే ఇంకా నాకు పూజ అయినట్టుగా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను దేవుడి కోసం అని ఇట్లా దండలు అయితే కట్టుకున్నానండి. కొనుక్కోవడం అంటే చాలా కాస్ట్ ఉంటాయి, అందుకనే నేను ఫ్లవర్స్లా కొనేసి దండలు నేనే కట్టుకుంటాను. నాకు నచ్చినట్టుగా కట్టుకుంటాను, అందుకనే కొనుక్కోనండి. ఆ దండలు పెట్టడం అనేది చూపిస్తే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. వీడియో పెద్దగా అయితే చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా అని నేను పెట్టడం చూపేలేదు. పెట్టేసిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నానండి. నాకైతే భలే నింపుగా అనిపించేశారు ఈసారి దేవుడు. ఏంటో తెలియదండి, కొన్నిసార్లు దేవుడిని చూస్తూ ఉంటే అలాగ అదే రూమ్లో కూర్చోలే అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే ఫస్ట్ దేవుళ్ళన్నీ పెట్టేశాక ముగ్గురు అమ్మవార్లని పెట్టుకున్నాను. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవిని పెట్టుకొని మిగతావి నా దగ్గర ఉండే విగ్రహాలన్నీ ఒక సైడ్కి చిన్న పీటలా పెట్టి దాని మీద పెట్టుకున్నానండి. అండ్ ఈ స్వామివారు మెడలో ఉండేవన్నీ నేను తిరుపతిలో కొన్నానండి. 100కి 4 చైన్స్ లాంటివి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. నా దగ్గర ఉండే విగ్రహాలకి ఆ చైన్స్ లాంటివి బాగా సెట్ అయ్యాయి దేవుడి మాలకి. అండ్ ఇంకోవైపు ఇలా వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను. తులసిమాల కట్టానండి ఆ వెంకటేశ్వర స్వామికి. ఆయన దగ్గరే లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను, వేరేగా పెట్టుకున్నా. అండ్ ఇది కూడా మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు 200 చెప్పారండి, మేము 150కి కాదు 100కి తీసుకున్నాము బేరం ఆడి. చాలా బాగున్నారు స్వామివారని అతనికి కూడా తులసిమాల అయితే వేసేసుకున్నాను. కొంచెం కంగారుగా హడావిడిగా చెప్పేస్తూ ఉంటానండి వీడియోలో, నా మాటలు అనేవి ఏమనుకోవద్దు. ఎందుకంటే నిన్న ఫుల్ టైర్డ్ అయి ఉన్నానండి నిజంగానే. కాకపోతే ఇంకా వీడియో లేట్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ వస్తున్నాయి, అవి కూడా రావు అనేసి ఇంకా ఈరోజు వీడియో పెడుతున్నాను. లేకుంటే నాకు వీడియో అప్లోడ్ చేసే ఓపిక టైం అయితే అసలు లేదండి. నెక్స్ట్ పైన అంతా దేవుడిని అంతా సర్దుకొని నీట్గా చేసేసుకొని కింద ఇంకా ఇట్లా పెట్టుకుంటున్నాను, శివయ్యని పెట్టుకుందామని. పైన ఇంకా ప్లేస్ ఉండదు కదా, ప్లేస్ ఉన్నా సరే ఫ్లవర్స్ అన్నీ వేసి పూజ చేయడానికి కుదరదు అనేసి కింద ఒక పీటలా పెట్టుకొని దానిపైన వెండి పీట పెట్టి ఆ వెండి పీట పైన ఒక వెండి ప్లేట్ పెట్టి ఆ వెండి ప్లేట్ పైన చిన్న పీట పెట్టుకొని 4 వైపులో కూడాను దీపాలైతే పెట్టుకుంటున్నానండి. ఇట్లా దీపాలన్నీ పెట్టుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో శివరాత్రి ఎలా చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి, మర్చిపోకుండా షేర్ చేయండి. వీడియోస్ అంటే పూజ చేసేటప్పుడు వీడియోస్ తీయడం అనేది చాలా కష్టం అండి. అంత తొందరగా అయితే వీడియోస్ తీయలేము. డెమో అనుకోండి ఓకే, తీసేవచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా డెమో పెట్టానండి. నేను డైరెక్ట్గా పూజ చేసేదే పెట్టేస్తూ ఉంటాను. అందుకే పూజ చేసినప్పుడుది నేను పెద్దగా తీయడానికి అవ్వదు, కాన్సన్ట్రేట్ చేయలేనండి నేను. అందుకని పూజ అంతా అయిపోయాక తీస్తాను. నిన్నంటే ఇంట్లో పిల్లలు మా వారు ఉన్నారు కనుక వాళ్ళు అలా తీస్తూ ఉన్నారు. సో ఆ పీట పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన తమలపాకులు పెట్టేసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతాలు, విభూది ఇవన్నీ వేసి అయితే మా శివయ్యని పెట్టుకుంటున్నాం. ఎంత బుజ్జిగుంటారో తెలుసా మా శివయ్య, చాలా బుజ్జిగా ఉంటారండి. చిన్న శివయ్యనండి, పెద్ద శివయ్య అస్సలు కాదు. మా ఇంట్లో ఒక్క వెంకటేశ్వర స్వామి తప్ప మిగతా అన్ని విగ్రహాలు చాలా చిన్నవండి. నాకు వెంకటేశ్వర స్వామి కూడా అంత పెద్ద తీసుకోపో ఉండేదాన్ని, కానీ చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసారు స్వామివారు, అందుకే ఇంకా తీసేసుకున్నాను.
చాలా అందంగా ఉన్నారు కదండీ శివయ్య. ఇంకా పైన, కింద అన్ని దీపాలైతే పెట్టేస్తున్నాను. పైన పెట్టుకుందాం అనుకున్నాను కానీ చెప్పాను గదా! ఇంకా కుదరక ఇంకా కింద పెట్టేసుకున్నానులెండి. అంటే అంత నీట్‌గా రాదు. మొత్తం అంటే ఆ దేవుడు, ఈ దేవుడు అన్నీ కలిసిపోయి అయిపోతది. స్పెసిఫిక్‌గా ఒక దేవుడి దండం పెట్టుకోవడం అంటే అవ్వదు అనేసైతే ఇట్లా పెట్టుకున్నానండి. చూడ్డానికి భలే బుజ్జిగా ఉన్నారు స్వామివారు. అండ్ నేను పూజ ఎట్లా చేసుకున్నానంటే నందూరి గారు ఇచ్చిన ప్రకారమే చేసుకున్నానండి. ఆ డెమో ఆన్ చేసుకొని అవి చూస్తూ, చదువుతూ అయితే చేసుకున్నాను. అంగపూజ ఇవన్నీ చేశాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని అంటే లింగాష్టకం ఇవన్నీ ఉంటాయి కదండీ! అవి కూడా చదువుకున్నాను. కాలభైరవ అష్టకం అని, రుద్రం ఇవన్నీ ఉంటాయి కదండీ! అవిను. ప్రసాదంకి నూకతోని హల్వా లాగా అయితే చేశాను. పూజయామి రుద్రాయ నమః జానుని పూజయామి ఈశానాయ నమః జంగై పూజయామి పరమాత్మనే నమః ఉరుం పూజయామి హారాయ నమః జగనం పూజయామి ఈశ్వరాయ నమః గుహ్యం పూజయామి స్వర్ణరేతసే నమః కటిం పూజయామి మహేశ్వరాయ నమః నాభిం పూజయామి పరమేశ్వరాయ నమః ఉదరం పూజయామి స్ఫటికభరణాయ నమః వక్షస్థలం పూజయామి త్రిపురహాంత్రే నమః బాహూన పూజయామి సర్వస్త్రీధారిణే నమః హస్తాన పూజయామి నీలకంఠాయ నమః కంఠం పూజయామి వచస్పతియే నమః ముఖం పూజయామి త్రయంబకాయ నమః నేత్రాణి పూజయామి పాలచంద్రాయ నమః లలాటం పూజయామి గంగాధరాయ నమః జటమండలం పూజయామి సదాశివాయ నమః శిరా పూజయామి సర్వేశ్వరాయ నమః సర్వాణి అంగాని పూజయామి. कर्पूरगौरं करुणावतारं संसारतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे सदाशिवं देववरं नमामि. उमकान्ताय कान्ताय कमितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनादाय मङ्गलम्. నాకు పొద్దున్న ఇంకా ఈ పూజ అంతా అయ్యేసరికి 10:30 అయిపోయిందండి. ఎప్పుడండి మార్నింగ్ 5కి లేచి స్టార్ట్ చేస్తే నాకు మొత్తం అయ్యేసరికి 10:30 అయ్యింది. ఎందుకంటే మధ్యలో పిల్లలు లేవడం, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అడగడం. యాజ్ ఎ మదర్ చాలా ఉంటాయిలేండి. పూజలు అనుకొని మిగతావన్నీ వదులుకోలేం కదా! అన్నీ ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా మిక్స్డ్ ఇంకా మనం. సో కంప్లీట్గా అయితే మార్నింగ్ పూజ సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయిపోయింది. నేను ఇంకా డెమో చూస్తూ చదువుతూ అయితే చక్కగా చేసుకున్నానండి. అష్టోత్తరాలు చదువుకున్నాను, లింగాష్టమి, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. నాకు అంటే వీడియో తీసేటప్పుడు నాకు గుర్తు రాదండి. నేను అసలు అంటే చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాను నేను వీడియో తీసేటప్పుడు. అందుకే నేను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ కొన్ని స్తోత్రాలన్నీ ఇట్లాంటివన్నీ నేనైతే చదువుకున్నాను. సో ఇప్పుడైతే కంప్లీట్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం మిల్లెట్స్తోని ఇట్లా జావలా చేసుకొని అయితే పొద్దున్న గ్లాస్ తాగేసి మళ్ళీ వంట ప్రిపేర్ చేశాను. పిల్లలకి కొంచెం రైసు, ఒక క్యాప్సికమ్ బజ్జీ, ఆ ప్రసాదం లాంటి పక్కన పెట్టాను. ఒక చపాతి అండ్ పప్పు చేసి అయితే పిల్లలకు పెట్టేశాను. అండ్ నేను కూడా ఇవే తిన్నానండి. దేంట్లో కూడా ఆనియన్స్ వేయలేదు. నేను ఫాస్టింగ్ అయితే అస్సలు ఉండలేదండి. ఎందుకంటే నాకు ఇదే పని కాదు కదా, ఇంట్లో చాలా పనులు ఉంటాయండి. ఇప్పటికే నాకు పిల్లల వల్ల ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి బీపీ వచ్చేటట్టుగా ఉంది. ఇంకా ఫాస్టింగ్ ఇట్లాంటివి చేస్తే హెల్త్ ఇష్యూ అవుతుందని అయితే నేను ఫాస్టింగ్ ఏం చేయలేదు. పిల్లలకి అట్లా ఇంకా చేసి పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యి సాయంత్రం పూట చెరుకు రసం నైవేద్యంగా తెప్పించుకున్నాను. స్వామివారికి తెప్పించి సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా స్వామికి అయితే మళ్ళీ పూజ పెట్టుకున్నానండి. నైట్ అయ్యేసరికి టిఫిన్ చేశాను. కోకోనట్ చట్నీ, అంటే గుడికి వెళ్ళాంలేండి. సాయంత్రం ఇంట్లో దీపం పెట్టేసి గుడికి వెళ్ళి వచ్చాక ఇలా ఇడ్లీ పెట్టాను. ఇంకా నేను కూడా ఇడ్లీనే తిన్నానండి. మధ్యాహ్నం ఒక పూట భోంచేసాను. సాయంత్రం పొద్దున్నేం టిఫిన్ చేయలేదు. నైట్ అయితే ఇట్లా టిఫిన్ పెట్టేసుకున్నాను. ఇంక అందరికీ ఇంకా ఇడ్లీనే పెట్టేశాను. ఈ ఇడ్లీ అన్నీ పెట్టేశాక పిల్లలు తిన్నాక అంతా క్లీన్ చేసి మళ్ళీ 11:30 కల్లా స్నానం చేసుకున్నాను. లింగోద్భవ టైంలో మళ్ళీ పూజ పెట్టుకుందాం అనేసి ఇల్లునైతే కొంచెం నీట్గా దీపాలలాగా పెట్టుకుంటున్నానండి. నైట్ టైం కదా, చాలా
అంటే అది చెప్పలేను ఇంకా. ఆ హ్యాపీనెస్‌ని, ఆ ఫీల్‌ని నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. వీళ్ళు ముగ్గురైతే పడుకొని పోయారు. మా హస్బెండ్‌కి అన్నాను, "కనీసం మీరైనా ఉండొచ్చు కదా!" అంటే, "లేదు నాకు నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది. నా వల్ల కాదు. అలా సిస్టమ్ చూడాలి. కళ్ళు స్ట్రెయిన్ అయితాయి. నా వల్ల కాదంటే," సరేలే ఇంకా మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదండీ! అందుకనే వాళ్ళు పడుకొని పోయాక ఇంకా నేనే ఇంకా ఒకటి ఒకటి పెట్టుకోవడం, వీడియో తీయడం అట్లా అయితా ఉండేది. మా హాల్ అయితే భలే అనిపించిందండి నాకు. చిన్న చిన్న ఆనందాలు మనకి అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నైటు 12:05 ఆ టైం అయ్యేసరికి గుమ్మం దగ్గర ఇలా ధూపం పెట్టేసి దూరానికి అటువైపులా, ఇటువైపులా అయితే ఇలా దీపం పెట్టుకున్నాను. యాక్చువల్‌గా ఇదైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఎందుకంటే నేను లేచి అంటే ఫ్రైడే పూజ చాలామంది గుమ్మం దగ్గర చేసుకుంటారు కదా! అది చేద్దాం అనేసరికి డే స్టార్ట్ అయిపోద్ది. అంటే వెలుగొచ్చేస్తదండి. ఆ టైంలో చేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, మరి వీళ్ళకి ఎక్కువ భక్తేమో అది ఇది అనుకుంటారని కొంచెం నేను ఇబ్బంది పడతానండి. చెయ్యలేను. బట్ 12:05 అయ్యేసరికి చాలా సైలెంట్‌గా ఉంది. ఎవ్వరు లేరు కూడాను బయట. సో, ఆ టైంలో చక్కగా కూర్చొని పూజ చేసుకునేసరికి బా అనిపించింది. ఎందుకో మనసుకు అనిపించిందండి. ఈ టైంలో గుమ్మం దగ్గర గూడా దీపాలు పెట్టి, దూరానికి ధూపం అన్నీ ఇచ్చేసాక, తులసమ్మ దగ్గర గూడా సేమ్ యాజ్ టీజ్‌గా అలానే పెట్టుకున్నాక, అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకున్నానండి. ఆ పూజ చేసేటప్పటికి నాకు 12:15 అలా అయ్యింది. 12:15 నుంచి వా అంటే 1:15 వరకు పూజ చేశాను. 1:30 వరకు ఉండి ఇంకా పడుకొని పోయానండి. ఎందుకంటే నెక్స్ట్ డేకి పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా! మా అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. పోనీ స్కూల్‌కి వెళ్ళనివ్వకుండా ఉంచుదామంటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్తేనే బెస్ట్ అండి. కొంచెం నేను రిలాక్స్ అయితాను. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళకపోతే మాత్రం ఇంట్లో చాలా గొడవలు ఇద్దరు పిల్లలతో పడలేనండి బాబోయ్ నేను. సో, చీకట్లో ఆ బయటైతే భలే అనిపించింది. చాలా నీట్‌గా అనిపించింది. అండ్ ఇల్లంతా గూడా ఇట్లా ధూపం వేసుకొని ఇంకా ఇంట్లో గూడా పూజ అనేది స్టార్ట్ చేశానండి. నేనేం చేశానంటే అభిషేకానికి కొన్ని శ్లోకాస్ చదువుతారు కదా! అది నందూరి గారిది ఆన్ చేసేసి నేను విభూదితో అభిషేకం చేసుకున్నానండి. నేను ఇంక దేనితో అంటే నీళ్ళతోని, పంచామృతంతోని, కొన్ని చెరుకు రసంతోని చాలా వాటిలతో అభిషేకం చేస్తారు కదా! నేను ఇంకా అలా ఏమీ చేయకుండా విభూదితోనే చేసుకున్నాను. ఇది నాకు స్టార్టింగ్ నుంచి అలవాట్లండి. ఎందుకంటే నాకు చిన్న డౌట్ ఉంటాది. చాలామంది ఏమంటారంటే శివలింగం పెట్టామంటే పూజ అయినంత వరకే కదిపించకూడదు అని అంటారు. మరి అభిషేకం చేస్తే మళ్ళీ నీట్‌గా చేసి పెట్టాలి కదండీ! అందుకనే నేను ఇంకా విభూదితోనే దాని మీద నాకు క్లారిటీ లేక విభూదితోని అభిషేకం చేశాక ఇలా హారతి ఇచ్చేసాను. నిజంగా చెప్తున్నాను. మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా శివయ్యకి అనుకున్నాను ఏ జన్మ పుణ్యమో తెలీదు కానీ ఈసారి చాలా బాగా చేసుకున్నానండి పూజ అనేది. పొద్దున్న చేసుకున్నాను, సాయంత్రం చేసుకున్నాను, మళ్ళీ నైట్ కూడా చేసుకున్నాను. యాక్చువల్‌గా ఎవరైనా తోడుంటే నైట్ పడుకోకుండా ఉండొచ్చు. కానీ ఎవరు తోడుండరు కదా! ఇంక అందుకే పడుకొని పోయానండి. అండ్ టైర్డ్ కూడా అయ్యున్నాంలెండి అందుకని. ఇదే నా స్మాల్ వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.